మా తమ్ముళ్ళకి ఇంత మునిపే చెప్పా, వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే అవకాశం కల్పిస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతా. 1 ఎకరాలో మంచి బిల్డింగ్ కట్టి గార్డెన్లు పెట్టి అక్కడికి వచ్చి మీరు పని చేసుకొని అక్కడే శిక్షణ పొంది అక్కడే కావాలంటే కాఫీ టీ అన్ని తాగి సాయంత్రం వరకు భోజనాలు కూడా అక్కడనే పెట్టుకుని లక్షణంగా మళ్ళా ఇంటికి పోయే ఏర్పాటు, తల్లిదండ్రులు చూసుకునే ఏర్పాటు కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇదే కాదు, ఈరోజు మీరు చూస్తే రక్షిత మంచినీళ్ల పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నీళ్లు ఇవ్వలేని దారుణమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అన్నదాతకు హామీ ఇస్తున్నా, రైతే రాజుగా చేస్తాం. సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనదని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. విశాఖపట్నం ఉత్తరాంధ్ర బీసీల గడ్డ, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. మీ రుణం తీర్చుకుంటా, సబ్ ప్లాన్ తీసుకొస్తా, ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా. ప్రతి ఒక్క బీసీని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ బాధ్యత. అది చేసే విధంగా ముందుకు పోతామని నా బీసీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటి పింఛన్ తీసుకున్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు తెచ్చారయ్యా పింఛన్లు? ఫస్ట్ ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో 35 రూపాయలు, దాన్ని 75 రూపాయలు చేశాం. తర్వాత అన్ని ప్రభుత్వాలు కలిసి 200 రూపాయలు చేశారు. నేను వస్తానే 14లో ఆర్థిక ఇబ్బందులున్నా ఒకేసారి 200 రూపాయలు 1000 చేశా, 1000 రూపాయలు 2000 చేశా. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి, అంచెల వారీగా పెంచాడంట. ఎంత పెంచావు? 2000 నుంచి 5 ఏళ్లలో 3000 పెంచి 250 పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ ఇంటి దగ్గరని మొదటి తారీఖున అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. అంతేకాదు మళ్ళీ ఆలోచిస్తున్నా, పింఛన్లు ఎంత పెంచాలనో పెంచే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నాకు అనిపించేది, ఒక పక్క పింఛన్ ఇచ్చి అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే పూటకు భోజనం, 3 పూట్ల భోంచేసే 15 రూపాయలు, నెలంతా భోంచేసే 450 రూపాయలు. నేను ఆ రోజు పింఛన్ ఇచ్చింది మీకు 2000 రూపాయలు, అంటే 1550 రూపాయలు మీకు అదనంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖర్చుల కోసం. అందుకనే ఇంకోటి కూడా చెప్తున్నా మీ అందరికీ, ఈ పింఛన్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా బయట పోతే 3 నెలల్లో ఎప్పుడొచ్చినా పాత బకాయిలు కూడా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు 2 సెంట్లు భూమి ఇచ్చాం ఇంటి జాగా కోసం, వీళ్ళు ఇచ్చేది 1 సెంట్ అంట. సెంట్లో ఏం చాలుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, అందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టే బాధ్యత, మీకు ఇండ్లకు ఖర్చు పెట్టే బాధ్యత నాది. ఇల్లు ఒక ఆస్తి, ఆ ఆస్తి మీ హక్కు,
అందుకే టిట్కో ఇండ్లు కట్టించాను. ఆ టిట్కో ఇండ్లకు కలర్లు కొట్టుకున్నారు కానీ రంగుల పిచ్చోడు రంగులేసుకున్నాడు కానీ ఇండ్లు మాత్రం ఇవ్వాలా? ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఆ ఇండ్లు పూర్తి చేస్తా, మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది.